హలో అండి, అందరికీ వెల్కమ్ టు చంద్ర7. ఇప్పుడైతే గణపయ్యను కొనడానికి అయితే వచ్చామండి. మట్టి గణపయ్య అయితే ఇలా కింద తొర్ర ఉంటుంది, ఇలా బ్రౌన్ కలర్లో ఉంటుంది. అలాగే మామూలు గణపయ్యలు వాటిని ఏమంటారో నాకైతే తెలీదు, అవి మాత్రము ఇలా ఉంటాయండి. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నా అవి ఎలా ఉంటాయని. మా ఇంట్లో అయితే మేము గణపయ్యను కూర్చోబెట్టమండి, అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కూర్చోబెడతారు. అందుకే నాకు ఇక్కడ గణపయ్య పండుగ చేయడం అంటే చాలా ఇష్టము. ఇంకా చూడండి, మామూలు గణపయ్యలకైతే ఇలా ఉంటుంది. ఇలా ఉండేటి అస్సలు కొనకండి ప్లీజ్. మట్టి గణపయ్యను అయితే మన ఇంట్లో ఒకవేళ ఎక్కడ వదలడానికి వీలు లేనప్పుడు మన ఇంట్లో పూల కుండీలైనా వేసుకొని కరిగించుకొని పూల మొక్కలైనా నాటుకోవచ్చు. ప్లీజ్ అలా చేయండి గణపయ్యను కూర్చోబెట్టే వాళ్ళు. ఇక్కడైతే మూషిక వాహనం అయితే తీసుకున్నాము. ఎలక పైన కూర్చోన్నాడు గణపయ్య, చాలా బాగున్నాడు. అది గ్రీన్ కలర్ తీసుకున్నామంటే కొద్దిగా ముక్కపోయిందని మళ్ళీ బ్లూ కలర్ అయితే తీసుకున్నామండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.